సింహాద్రి అప్పన్న గోవింద గోవింద. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల 20వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆషాఢ పౌర్ణమి తిథి జూలై 20 శనివారం సాయంత్రం 5:59 నుండి జూలై 21 ఆదివారం మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున భక్తులు సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. సింహాచలంలో ఆషాఢ పౌర్ణమిని గిరి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాది సంఖ్యలో వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. స్వామివారి భక్తులు గిరి ప్రదక్షిణను మహిమాన్వితమైన కార్యక్రమంగా భావిస్తారు. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి పుష్పరథం, అంటే స్వామివారి ఆధ్యాత్మిక ప్రచారానికి ఉపయోగించే రథం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడి స్వామివారు అమ్మవార్ల విగ్రహమూర్తులతో కొలువుదీరి తొలిపావంచా నుండి బయలుదేరుతుంది. మంగళ వాయిద్యాలు, సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు సాగుతుండగా ఆ సింహాద్రి అప్పన్న వాహనం బయలుదేరుతుంది. ఈ రథంలో స్వామిని చూసి ఆ రథం వెంట భక్తులు గిరి ప్రదక్షిణిస్తారు. అయితే రథం కొద్ది దూరం వెళ్ళాక ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ దాని వెంటే నడవాలంటే మనకు సాధ్యం కాకపోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణలో మనం సింహాచలం చుట్టూ దాదాపు 40 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చాలా మంది 32 కిలోమీటర్లే అని చెప్తారు, కానీ ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మనకు సింహాచలం తొలిపావంచా వరకు బస్సులు వెళ్ళవు. 2-3 కిలోమీటర్ల ముందే బస్సులు ఆపేస్తారు. ఇక అక్కడి నుంచి మనం నడవాల్సిందే. అయితే సింహాచలం క్షేత్రానికి 32 అనే సంఖ్యకు అవినాభావ సంబంధం ఉందని పెద్దలు చెబుతారు. హిరణ్యకశ్యపుడి సంహారంలో నృసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు 32 రూపాలను ధరించినట్లు సింహాచల క్షేత్ర మహత్యం మనకు చెబుతుంది. ఇందుకు నిదర్శనంగానే ఆలయ బేడా మండపంలో 32 రాతి స్తంభాల పైన ఆయా నృసింహ రూపాలు మనకు దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో 32 కిలోమీటర్లు నడిచే ఈ సింహాచల గిరి ప్రదక్షిణ భక్తుల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సంతాన సాఫల్యతను, ఇతర కోరికలను కోరుకునే భక్తులు ఈ ప్రదక్షిణ చేయడం అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమంది భక్తులు స్వామివారి రథం వెనుకనే గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ ఏ రోజైతే స్వామివారి రథము ఊరేగింపుగా తొలిపావంచ నుండి బయలుదేరుతుందో ఆ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారిని ప్రార్థించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ తొందరగా పూర్తి చేసేస్తే స్వామివారి దర్శనానికి పౌర్ణమి ఘడియల్లోనే వెళ్లిపోవచ్చు అని వారి ఉద్దేశ్యం. అదీ కాకుండా స్వామివారి రథం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. అప్పుడు కొంచెం ఎండగా కూడా ఉంటుంది. ఆ మధ్యాహ్నం ఎండ వల్ల ఇబ్బంది కలగకుండా పెద్దవాళ్లు తెల్లవారుజాము నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేస్తే కొంచెం సులభంగా పూర్తి చేయొచ్చు అని భావిస్తారు. హిమాచలం గిరి ప్రదక్షిణ అని విన్నప్పటి నుంచి మనకు వినిపించే పేరు తొలిపావంచ దగ్గర మొదలవుతుంది అని. ఇంతకు తొలిపావంచ అంటే ఏంటి? సింహాచలం కింద నుండి కొండపైన ఉన్న గుడికి మెట్ల మార్గం ఉంటుంది కదా, అక్కడ తొలిమెట్టు దగ్గరున్న ప్రదేశమే తొలిపావంచ అని పిలుస్తారు. ఆ మార్గం మొదట్లోనే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు ఉభయ దేవేరులతో పాటు ఒక చిన్న ఆలయ మండపంలో మనకు దర్శనమిస్తారు. గిరి ప్రదక్షిణ కోసం లక్షలాది మంది భక్తులు సింహాచలం వస్తారు కాబట్టి తొలిమెట్టుకు వెళ్లే దారిలోనే స్వామివారు అమ్మవారి విగ్రహాల ఎదుటే కొబ్బరికాయలు కొట్టడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంటారు. కొబ్బరికాయలు అమ్మేవాళ్లు మీకు దారి పొడుగునా కనిపిస్తారు. మీరు కొబ్బరికాయను కొట్టి ఆ చిప్పలను అక్కడే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బుట్టలు, బాక్సుల్లో వేసేయచ్చు. మేమైతే అలానే చేశాం. ఇక తొలిపావంచ దగ్గర కొబ్బరికాయను కొట్టి, స్వామి ఈ గిరి ప్రదక్షిణను మేము చేయాలని అనుకుంటున్నాము, ఆ భక్తికి మీ శక్తిని జత చేసి ఈ గిరి ప్రదక్షిణను పూర్తయ్యేటట్లు చేయ స్వామి అని స్వామికి మొక్కుకొని తొలిపావంచ నుండి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, వెంకోజీపాలెం, హెచ్పి కాలనీ, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం మీదుగా సింహగిరికి ప్రదక్షిణగా తిరుగుతూ మళ్లీ సింహాచలం చేరుకొని తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామికి నమస్కరించుకొని భక్తులు సంతోషంగా గిరి ప్రదక్షిణ పూర్తయిందని భావిస్తారు. అయితే మేము వైజాగ్ లో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మనము గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది అని. అయితే లక్షలాది మంది భక్తులు అదే రోజు దర్శనం చేసుకోవాలంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు కాబట్టి పౌర్ణమి గడియల నుండి ఒక వారంలోపు స్వామివారి దర్శనం చేసుకున్న అదే ఫలితం కలుగుతుందని లోకల్ గా ఉన్న భక్తుల విశ్వాసాన్ని మాకు చెప్పారు. ఇక ఇంతకు ముందు మనం
స్వామివారి రథం గురించి చెప్పుకున్నాం కదా. తొలిపావంచ నుండి బయలుదేరిన రథము అడవివరం, అరిలోవ, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం బీచ్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది. అంటే భక్తులు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ లో వెళ్తారో అదే రూట్ లోనే రథం కూడా వెళ్తుంది. కానీ కాలినడకన గిరి ప్రదక్షిణ మార్గానికి, రథం వెళ్లే మార్గానికి కొద్దిగా తేడా ఉంటుంది. బీచ్ రోడ్డు వైపు రథం వెళ్ళదు. సింహాచలం కొండ పాదాల నుంచి రైల్ రోడ్డు మీదుగా అడవివరము, అరిలోవ, హనుమంతవాక నుంచి జాతీయ రహదారి NH5 మీదుగా ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం నుంచి తిరిగి రథం సింహాచలాన్ని చేరుకుంటుంది. రథం వెంట ఉండే కొద్ది మంది భక్తులు, అంటే ఆ బ్యాచ్ భక్తులు మాత్రమే రథం వెంట వెళ్తారు. ఇక భక్తులకు ఉండే సౌకర్యాల గురించి చెప్పుకుందాం. భక్తుల సౌకర్యార్థం ఈసారి సింహాచలం కొండ చుట్టూ 30 స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని సింహాచల దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఇవే కాకుండా 275 మొబైల్ టాయిలెట్స్, కొండ చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ, మంచినీటి సదుపాయము, షామియానాలు, కుర్చీల ఏర్పాటు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, పోలీసు భద్రత, జోడిగుళ్లపాలెం బీచ్ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం వంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. చాలా మంది భక్తులు సముద్రం దగ్గరికి రాగానే పౌర్ణమి వేళ సముద్ర స్నానం మంచిదనే ఉద్దేశంతో సముద్రపు నీటిలో మునిగి తిరిగి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది కాబట్టి చాలా మంది భక్తులు ఇలానే చేస్తారు. మీరు మొదటిసారి వెళ్తుంటే ఒకసారి మునిగి చలిగా అనిపిస్తే మీకు ఇబ్బంది ఉంటుందేమో ముందే ఒకసారి ఆలోచించుకోండి. దేవస్థానం అధికారులే కాదు, ఈ సింహాచల గిరి ప్రదక్షిణలో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు పాలు పంచుకుంటాయి. పులిహోర, పెరుగన్నము, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, టీ, ఇతర పానీయాలు కూడా అందజేస్తారు. ఇంకొంతమంది గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కాళ్లకు నొప్పులు రాకుండా మూలిక నూనెలు రాస్తారు. ఇంకా పెయిన్ కిల్లింగ్ స్ప్రేస్ కూడా ఇస్తారు. ఎందుకు ఈ గిరి ప్రదక్షిణకు ఇంత విశిష్టత అని మేము అక్కడున్న వాళ్ళని అడిగాము. వారిలో కొంతమంది ఇలా చెప్పారు. అక్షయ తృతీయ రోజు స్వామి వారి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కదా. అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. అలా స్వామివారికి మొత్తం 12 మాణుగుల చందనాన్ని కప్పుతారు. ఇప్పుడు స్వామివారు నిజ రూపం నుండి నిత్యము దర్శనమిచ్చే రూపంలోకి మారుతారు. అలా ఆషాఢ పౌర్ణమి రోజే కదా స్వామివారికి ఈ సంవత్సరానికి సంబంధించి చివరిసారి చందనాన్ని అద్దేది. ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచిదని చాలా మంది గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనానికి వస్తారట అని కొంతమంది చెప్పారు. ఇంకొకరు ఇలా చెప్పారు. ఈ సింహాచలం కొండ మీద ఎన్నో ఔషధాలు ఉన్నాయని, పౌర్ణమి గడియల్లో ఆ ఔషధుల శక్తి ఉత్తేజితమై వాటి మీద నుండి వచ్చే గాలి పీల్చడం వలన కూడా మనకు ఉన్న కొన్ని వ్యాధులు నయమయ్యే అవకాశం ఉందని పెద్దలు చెప్పేవారట. ఇంకా ఎవరైనా స్వామికి పెళ్లి గురించి కానీ, సంతానం గురించి కానీ మొక్కుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ మొక్కు తీర్చుకోవడానికి గిరి ప్రదక్షిణ చేస్తాం స్వామి అని మొక్కుకొని ఉంటారు. ఆ గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామికి కృతజ్ఞతలు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ సింహగిరి చుట్టూ చేసే ప్రదక్షిణ భూమండలం మొత్తానికి చేసిన ప్రదక్షిణతో సమానమని కూడా కొంతమంది చెబుతారు. ఇక మాకు దారిలో లభించిన ప్రసాదాలకైతే లెక్కే లేదు. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, మజ్జిగ ప్యాకెట్లు, నీటి ప్యాకెట్లు విరివిగా ఇచ్చారు. కాలనీల్లో, ఇళ్ల ముందర, సొసైటీల వాళ్ళు అందరూ ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు అన్నదానం నిర్వహించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే 2022లో మేము గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు స్వామివారి చందనాన్ని కూడా దారిలో ప్రసాదంగా అందించారు. 32 కిలోమీటర్ల నుంచి దాదాపు 40 కిలోమీటర్ల వరకు నడవాల్సిన ఈ గిరి ప్రదక్షిణ అయ్యేసరికి 8 నుండి 12 గంటల సమయం పట్టవచ్చు. కొంచెం నిదానంగా నడిచి మధ్యలో రెస్ట్ తీసుకుంటే 14 గంటల సమయమైనా పడుతుంది. తొందరేమీ లేదు. మీ వేగానికి తగ్గట్టే మీరు వెళ్ళండి. అయితే ఒక బృందంగా వెళ్ళినా, స్నేహితులతో కానీ, ఫ్యామిలీతో కానీ వెళితే ఇది మీకు ఒక లైఫ్ టైం మెమరీ అవుతుంది. ఇక చాలా మంది భక్తులకు వచ్చే డౌట్ ఏంటంటే చెప్పులు వేసుకోవచ్చా? మేమైతే ఎండలో చెప్పులు లేకుండానే నడిచాము. మధ్యాహ్నం పూట నడిచేటప్పుడు కాళ్ళు కొంచెం కాలినట్లు ఇబ్బంది కలుగుతుంది. సాయంత్రం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండదు. అయితే మీరు మీ ఆరోగ్య రీత్యా మీ పరిస్థితిని బట్టి చెప్పులు గాని, సాక్స్ గాని వేసుకుంటే మంచిది. చెప్పులు వేసుకుని వెళ్లే వాళ్ళు తొందరగా అలసిపోకుండా వెళ్ళడం అక్కడక్కడ గమనించాము. బస్సులు ఆగిన చోటు నుంచి తొలిపావంచ చేరే చోటికి కొద్ది దూరం వరకు తివాచీలు పరిచినా దారి మొత్తం తివాచీలైతే ఉండవు. కాబట్టి చిన్న చిన్న రాళ్లు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. మేము గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు పూర్తి చేశాం. అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే చాలా రష్ గా ఉంది. ఆఫీస్ టైం అయిపోతుందని వెంటనే సింహాచలం నుంచి వైజాగ్ తిరిగి వెళ్ళిపోయాము. మళ్ళీ వారం లోపే ఒక రోజు
ఉదయాన్నే మెట్ల మార్గంలో కింద నుండి కొండపైకి నడిచి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆ విశేషాలను ఇంకో వీడియోలో తెలియజేస్తాను. మీరు లగేజ్ ఏం లేకుండా స్నేహితులతో గాని కుటుంబంతో గాని గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ అలసట లేకుండా ఉంటుంది. గోవింద నామాలు చెప్తూ వెళ్ళండి. ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకు పాత్రులు కండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు చేయలేని భక్తులు ఉంటారో వారి కోసం హిమాచలం దేవస్థానం పౌర్ణమి ఘడియల్లో కొండపైన ఉన్న ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. కొంతమంది 32 సార్లని, కొంతమంది 108 సార్లని ప్రధాన ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారని నేను కూడా విన్నాను. 2023లో నేను పగల సమయంలోనే వెళ్ళి నేను ఇప్పుడే ప్రదక్షిణ చేస్తాను అని ఆలయ అధికారులను అడిగాను. కానీ వారందుకు ఒప్పుకోలేదు. పౌర్ణమి ఘడియల్లో మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఎందుకంటే ప్రధాన ఆలయం చుట్టూ ఒక సపరేట్ రూట్ గా ఏర్పాటు చేసి భక్తులు ప్రదక్షిణ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఆ సమయంలో మాత్రమే మనల్ని ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణకు అనుమతిస్తారు. ఒకవేళ మీరు ఇలా 32 కిలోమీటర్లు నడవలేమనుకుంటే ముందుగానే సింహాచలం కొండపైకి చేరుకొని అక్కడ సిద్ధంగా ఉండండి. పౌర్ణమి ఘడియల్లో మిగిలిన వారితో పాటు ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. జూలై 20 ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. అలాగే 21న తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు ఉంటాయని, స్వామివారి ఆర్జిత సేవలు మాత్రం ఉండవని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇంకో విషయం, కొండ కింద నుంచి సింహాచలం పైకి వెళ్ళడానికి గిరి ప్రదక్షిణ సమయంలో బస్సులు కూడా ఉండవు. కానీ మెట్ల మార్గంలో మీరు కింద నుండి పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఓం శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నారసింహాయ నమః. ఓం ద్వయావతార శ్రీ సింహాద్రి అప్పన్న స్వామినే నమః. సింహాద్రి అప్పన్న గోవింద గోవింద, వరాహ నృసింహ గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద, సింహగిరి వాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.